వైసీపీ హయాంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని ఇదే విశాఖ సాక్షికంగా ప్రగల్భాలు పలికిన కోడిగుడ్డు పారం కోడి అమరం ఇప్పుడు వైజాగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ మీద కామెంట్ చేయడానికి తాగుదునమ్మా అంటూ వచ్చాడు. చలి ఎక్కువైందని దావోశాలని ఈ మురిగిన కోడిగుడ్డు ఇప్పుడు పెట్టుబడులపై ఏం మాట్లాడతాడో చూద్దాం రండి. హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేశాను కాబట్టి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయడానికి రెడీగా ఉండండి. మరి ఇదిగో 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 అబ్బాయి అమరు మొదలెట్టు నీ హ్యామరు అదే సుత్తి మొదలెట్టు అంటున్నా. ఇంగ్లీష్ మాట్లాడమంటావు, మాట్లాడితే అర్థమై సావదు. కానీ కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో చేసినట్టుగానే పార్ట్నర్షిప్ సమ్మిట్ని విశాఖపట్నం వేదికగా నిర్వహించారు. మనందరం కూడా చూసాం. కొత్తగా దీని నుంచి ఏదో జరుగుతుందని చెప్పి ఆశించేటువంటి దానికి లేదా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఎంఓయూలు కానీ లేదా వారు చెప్పినటువంటి ఇటువంటి సమావేశాల్లో వారు చెప్పినటువంటి మాటలు కానీ ఇవన్నీ రియలైజ్ అవుతాయి, ప్రత్యక్షంగా ఇవన్నీ పెట్టుబడులుగా మారుతాయి అన్నటువంటిది పెద్దగా ఎవరికి అంత హోప్ లేదు. ఎందుకంటే జనరల్గా మనం చేసినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల మీద గతంలో జరిగినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా దానికి ప్రామాణికంగా ఉంటాయి. చంద్రబాబు ఏం చేశారు అనేది మాట్లాడే ముందు 2019 నుంచి 2024 వరకు మీరేం పీకారు? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని ఎన్ఎంసీలు రాష్ట్రానికి వచ్చాయి? ఆ లెక్కలు చెప్పగలవా అమరం? అప్పడాలు, వడియాలు, అల్లం వెల్లుల్లి పేస్టుల తాలూకా ఎంఓయూలు తప్ప రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని నువ్వే అసెంబ్లీ సాక్షికంగా చెప్పి బుక్ అయ్యావు, గుర్తులేదా? అది మీ స్టామినా. ఇప్పుడు జరిగిన సమ్మిట్ అట్ట అల్లాటప్పగా సాగలేదులే. మంచి పెట్టుబడులు ఏపీకి రాబోతున్నాయి, చూస్తా ఉండు. తినబోతు రుచెందుకోయి అమరం. 2014 నుంచి 19 మధ్యలో 3 పర్యాయాలు 2016, 17, 18 అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, లేదా 15, 16, 17 3-4 సందర్భాల్లో ఈ రకంగానే పార్ట్నర్షిప్ సమ్మిట్స్ని విశాఖపట్నం వేదిక నిర్వహించారు. ఒక సంవత్సరం ఏమో 6 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 4 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 9 లక్షల కోట్లు అని చెప్పి మొత్తం మీద 19 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించాం. 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నటువంటి మాట నేను చెప్పింది కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా, 3వ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు, అప్పుడు జరిగినటువంటి ఇటువంటి సభలు. తీరా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ సమయానికి ఎంత ఇది రియలైజేషన్గా మారింది. సహజంగా 2018లోనే ఇప్పుడు అయ్యింది అనుకోండి, ఓ సంవత్సరంలోనే పెద్దగా రియలైజేషన్ అనేటువంటిది ఉండదు, ప్రాసెస్ పడుతుంటుంది. ఒక ఇండస్ట్రీ రావాలనంటే దానికి భూములు కేటాయింపు జరగాలి, కావాల్సినటువంటి అప్రూవల్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటాయి కాబట్టి సమయం పడుతుంది. అందులోనేమి పెద్ద కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. పని లేకపోవడం కాదు, నీ కామెంట్స్లో పసలేదు అది చెప్పు. ఎంఓయూలన్నీ పట్టాలెక్కాలంటే సమయం పడుతుందని నువ్వే చెబుతున్నావు, మళ్ళీ నువ్వే విమర్శలు చేస్తా ఉన్నావు. ఏందమరం? ఇదేనా నీ సమరం? ఏటాగైతే జగన్ రెడ్డిని మెప్పించేది ఏంటా? సర్లే లెక్కలేవో రాసుకొచ్చాను అంటున్నావుగా, ఏంటో చెప్పు. మీరెంత తెచ్చారో కూడా చెప్పాలి కదా. గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్యలో ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా బెదిరిపోయారు, భయపడిపోయారు. విధ్వంసం చూసి ఎవరో రావడం మానేశారు. శాబాషోయ్ అమర్నాథం, ఎప్పుడు సింగినాథం, జీలకర్ర, బొంగునాథం, ఫ్లూట్ కర్ర ముచ్చట్లు చెప్పే నువ్వు ఈ ఒక్కరోజు బలే నిజాలు చెప్పావు. జగన్ హయాంలో జరిగిన విధ్వంసం చూసి ఒక్కడంటే ఒక్కడు పెట్టుబడి పెట్టడానికి రాలేదన్నావు చూడు. అబ్బో సూపర్గా చెప్పావు. డాయర్ల కంపెనీలు చెడ్డీలు కూడా లాగేసిన మీ జగన్ రెడ్డి గురించి మరీ బాగానే పేలుతా ఉన్నావు. ఆయనకి తెలిస్తే నీ కోడిగుడ్డు మురిగిపోగలదు, చూసుకో. నా మాట విని మాట మార్చేయి. ఆలోచిస్తావేందయ్యా? అనుభవం ఉన్న ఓడిని ప్లేట్ ఫిరాయించు, మార్చేయి, మాట మార్చేయి. అంటే
అంటే బెదిరిపోవడం అంటే ఏ రకంగా బెదిరిపోయారు అనేటువంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓపెనింగ్ సెరమనీ, మొన్న 14వ తారీఖున ఓపెనింగ్ సెరమనీ జరిగింది. వారి వేదిక మీద ఉన్నటువంటి బిజినెస్ లీడర్స్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయి రాష్ట్రం నుంచి పారిపోయారు అని చెప్తున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2023లో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు ఎవరు? ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్క పెట్టి చూడండి. ఆ రోజు మేము ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 2023లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బాళీగా ప్లేట్ మార్చేసేవోయా అమరం. మీ నాయన ఎక్కడున్నాడో కానీ నీ శాఖ సఖ్యానికి ముగ్ధుడవడం ఖాయం అయ్యా. గుడివాడ గురునాథం గారు అబ్బాయి. అక్కడ ఎవరొచ్చినా పైసా రాలలేదుగా. మాజీ ఐటీ మినిస్టర్ ఇప్పుడు ఏమంటావు? అప్పుడు వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నారంటావు, అంతేనా? అసలు 13 లక్షల పెట్టుబడుల్ని మీ సాక్షికి ఓదరగొట్టింది కదా. ఎంత మేర పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేయో అది చెప్పగలవా? అందరూ వ్యాపార దిగ్గజాలందరూ కూడా ఉన్నారు. అదొక మెసేజ్ పాస్ ఆన్ చేయాలని రాష్ట్రానికి. నిన్న స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి? క్యాబినెట్ అంతా కూర్చున్నారు స్టేజ్ మీద. చూస్తే నాకు తెలిసి నేను చూసిన స్టేజ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి గారితో నేను చూసినటువంటిది ఎవరనంటే కరుణాదాని గారు, పాపం జిఎంఆర్ గారు, పాపం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ప్లస్ మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్ద ఆయన వారు. నాకు తెలిసి వీరు ఇరువురు తప్పితే మిగిలినటువంటి వ్యాపార దిగ్గజాలను ఒక్కరిని చూపించండి. అంటే మీ మీద నమ్మకం ఉన్నట్ట, మా మీద నమ్మకం ఉన్నట్టు ఆ రోజు ఇటువంటివి పెట్టొద్దని కానీ లేకపోతే చెయ్యొద్దనేటువంటిది మా ఉద్దేశం కాదు. ఇటువంటివి జరుగుతూ ఉండాలి. ఇటువంటి ఈవెంట్స్, ఇటువంటి పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ, ఇన్వెస్టర్ సమిట్స్ కానీ జరుగుతుండాలి. రాష్ట్రానికి మంచిది, అది వెల్కమ్ చేస్తాం. కానీ చేసేటువంటి దాంట్లో ఇటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి దానికి మీరు తాపత్రయపడాలి తప్ప మీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డింగ్ కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలా కనబడతా ఉంది. ఎవరున్నారు, ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు అన్నది కాదయ్యా. పెట్టుబడులు వచ్చాయా లేదా అనేదే కావాలి. మహేష్ బాబు లెవెల్లో బలేగా చెప్పాను కదా అమరం డైలాగు. నేను అంతే యాక సంతాగ్రహి. సరే నువ్వు ఒక పని చెయ్యి, ఎవరు వచ్చినా రాకపోయినా రాష్ట్రానికి డబ్బులు అదే పెట్టుబడులు ఎంత వచ్చాయన్నది లెక్కేసి ఈసారి వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు కాదయ్యో మీ జగన్ రెడ్డి మంగళవారం కబుర్లు చెప్పడానికి వస్తాడు కదా, అప్పుడు ఆయనకి చెప్పు. సరేనా? వెళ్ళిరా, కష్టపడ్డవలే కానీ వెళ్ళి పచ్చి కోడిగుడ్డు వారడాల్సిన పచ్చి పగల కొట్టుకుని తాగు. కుదరదు. రాత్రే కొట్టుకుని తాగుతానంటావా? నీ ఏటం వెళ్ళి ఆ పని మీద ఉండు. పోవాయా.